ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు అవంతా వినాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసి వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు బాబాగారు సందేశం ఏంటి అంటే, తల్లి ఇదేనా మొదటి హెచ్చరిక. నువ్వు మాయ వలలో చిక్కుకుంటున్నావు. నిన్ను పతనం చేయాలనిదే వారి యొక్క లక్ష్యం. దొరికితే మాత్రం సర్వనాశనమే. వారెవరో పేర్లతో సహా విన్నావు అంటే నువ్వు తట్టుకోలేవు తల్లి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోను చూడు. తప్పకుండా వినాలి నువ్వు అని చెప్పి బాబాగారు నీకు ఏదో తెలియని ఒక సందేశాన్ని అయితే నీకు తెలియజేస్తున్నారండి. ఇక సందేశానికి వస్తే గనక, బిడ్డ నువ్వు ఈ యొక్క మాటని నిర్లక్ష్యం చేయకుండా వినాలి. ఎందుకు అంటే నేను నీకు ఇప్పుడు ఇది ఇస్తున్న మొదటి హెచ్చరిక అన్నమాట. అంటే ఇంతవరకు కూడా ఎప్పుడూ కూడా నేను నీతో వీరి గురించి ఏమాత్రం కూడాను చెప్పలేదు. కానీ ఈ యొక్క మాయ వలలో చిక్కుకుపోతున్నావు. ఈ మాయల వల్ల నీ జీవితంలో ఏదో నష్టమై జరగబోతోంది. ఈ రాక్షసులు వలలో నువ్వు గనక పడ్డావు అంటే గనక ఇక నీ జీవితం అంతా కూడాను నాశనం అయిపోతూ ఉంటుంది. అందుకు నువ్వు ఇలా మాయలో పడవద్దు. నువ్వు వారెవరో కూడా నీకు చెప్తాను, శ్రద్ధగా విను. నువ్వు నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పే ప్రతి మాటని కూడా నువ్వు ప్రశాంతంగా విన్నావు అంటే ఏమాత్రము కూడా భయం లేదు. ఎందుకంటే ఈ బాబా నీకు తోడుగా, అండగా, రక్షగా ఉన్నంత వరకు కూడాను ఎవ్వరూ నేను ఏమీ చేయలేరు అని చెప్పి తెలుసుకోవాలి. కానీ బాబా ఉన్నారు కదా, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు కదా అని చెప్పి నువ్వు నీ ధైర్యాన్ని కోల్పోకూడదు. నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు ధైర్యంగా ఉంటూనే ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. కొంతమంది వ్యక్తులు వలలో మాత్రం ఖచ్చితంగా నువ్వు పడిపోతావు. అది ఎవరో కాదు, ఆ యొక్క వ్యక్తులు నిన్ను ఖచ్చితంగా వారి వలలోకి లాక్కోవాలని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ వలలో నుంచి నువ్వు తప్పించుకోవాలి. అది ఎవరో కాదు, ఆ వ్యక్తులు నిన్ను ఎక్కువగా ఎదగనివ్వకుండా, అంటే ఒక రకంగా చెప్పాలంటే నువ్వు ఏ పనిలో కూడాను ముందుకు రానివ్వకుండా, నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా చేసేవాళ్ళన్నమాట. ఆ పనిలో నీకు ఎంతవరకు విజయం అందుతుంది, ఆ పనిలో నీకు ఎంత డబ్బు వస్తుంది అని అన్ని పనుల్లోని వాళ్ళకి చేత కాకపోయినా ఈ పని మాకు చేత కాదే అని ఒక రకమైన ఈర్ష, కుళ్ళు, కుతంత్రాలు అన్నింటితో కూడాను నిన్ను చూసి, అంతేకాకుండా నువ్వు చేస్తున్న పని మీద కూడా వారి కన్ను అనేది వేస్తారు. అవి ఎలా చేయకుండా చేయాలో వారు చేయాలి, అలా చేస్తూ ఉంటారు. చేత కాదు అయినా వారు అసూయతోనే ఉంటారు. అంతేకాకుండా నువ్వు చేస్తున్న పని నుంచి కూడాను నువ్వు డబ్బు సంపాదించడాన్ని వారు మింగుడు పడలేకపోతూ ఉంటారు. వారు అంటే నీకంటూ ఒక ఆదాయం అనేది వచ్చేస్తుంది, నువ్వు తెగ సంపాదించేసుకుంటున్నావు, ఇంకా ఎలాగైనా వీడి మీద మన కళ్ళు ఉండాలి అని చెప్పి వారి యొక్క రెండు కళ్ళతోటి కూడాను చూడలేకపోతూ ఉంటారు, తెగ కుళ్ళిపోతూ ఉంటారు. అంతేకాకుండా నిన్ను ఎలా నాశనం చేయాలని చెప్పి గతంలో కొన్ని రకాల పనులు అనేవి వారు చేస్తూ ఉంటారు. కానీ ఆ యొక్క పనులు వారికే బెడిసికొట్టేలాగా నేను చేస్తాను అని చెప్పి అన్నారు. ఎందుకంటే నువ్వు చేస్తున్న ఆ పని నువ్వు స్వయం కృషిగా కష్టపడి ఏదైతే ఒక రూపాయిని సంపాదించుకుంటున్నావో ఆ సంపాదన అదంతా కూడాను నీ నోటి వరకు అందే ముద్దని కూడా కాలుతో తన్నే ప్రయత్నం అయితే చేస్తారు కుటుంబం అందరూ కూడా కలిసి. కానీ ఆ ప్రయత్నంలో నువ్వు ఎంతో ధైర్యంగా నిలబడి ఆ యొక్క ప్రయత్నాన్ని తిప్పికొట్టి మరీ అదే పనిని కంటిన్యూ చేస్తూ ఉన్నావు. కానీ ఇక్కడితో
వారి యొక్క కోపం అనేది చల్లారలేదు, ఇంకాస్త కోపాన్ని పెంచుకున్నారు. ఆ విధంగా కోపాన్ని పెంచుకొని వారి యొక్క ఆక్రోశం అనేది, వారి యొక్క ఉక్రోశం ఇవన్నీ కూడాను ఈర్ష, అసూయ, ఒక రకంగా కాదు చెప్పాలి అంటే ఒక పాము ఎలా అయితే విషాన్ని చిమ్ముతూ ఉంటుందో అలా వాళ్ళు నీ మీద డైరెక్ట్గా విషాన్ని చిమ్మలేక నీ గురించి దొరికిన వాళ్ళకి దొరికినట్లుగా చెప్పుతూ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ పోతూ ఉంటున్నారు. ఇలాంటి వారు ఉన్నవి లేనివి కల్పించి మరీ పుట్టించి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. నువ్వు చేయని పనులు కూడా చేశావు, నువ్వు ఇలాగే ఉంటావు, నువ్వు చాలా దుర్మార్గుడివి అనేసి, నువ్వు గయ్యాలివి అని ప్రతీదీ చెప్పుకుంటూనే ఉన్నారు. నువ్వు ఇంట్లో నీ యొక్క భర్తను బిడ్డలను వేధించుకు తింటున్నావు అని చెప్పి, అంతేకాకుండా నువ్వు వట్టి అంటే ఒకటి రకంగా చెప్పాలి అంటే ఒక రకమైన ఘరానా, నీకు ఒక రకమైన పొగరు, నీకు వారు బాగుపడుతూ ఉంటే చూడలేకపోతున్నారు. నువ్వు చూడలేకపోవడం అంటే ఒక వ్యతిరేకతను, అంటే నిజానికి ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే గనక నువ్వు బాగుపడుతూ ఉంటే వారు చూడలేకపోతున్నారు. కానీ వీరు ఎదుటి వారికి చెప్పే మాట వారు బాగుపడుతూ ఉంటే నువ్వు చూడలేకపోతున్నావు. వాళ్ళ ఇంట్లో జరిగే నష్టాలన్నింటికీ కూడాను నీ ఏడుపే కారణం అని చెప్పేవారు. ఏదన్నా ఎదుగుతూ ఉంటే మాత్రం దాన్ని అడ్డగించుకునే ప్రయత్నం అయితే నువ్వు చేస్తున్నావు అని చెప్పి వారి పనులకు నువ్వు అడ్డు తగులుతున్నావు అని చెప్పి, ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని చెప్పుకోలేని మాటల్ని కూడా వారు చెప్పేవారు. వారి యొక్క బంధుమిత్రులతోటి, అంటే ఇక్కడ ఇద్దరికి కనెక్షన్ ఉన్న బంధుమిత్రులతోటి అందరికీ కూడా వివరించి మరీ చెప్తూ ఉండేవారు. కనిపించిన వాళ్ళకి కనిపించిన వాళ్ళకి అందరికీ నీ మీద చెప్పిన మాటలు చెప్తూ, చెప్పకుండా మళ్ళీ వేరే మాటని కల్పించి చెప్పడం, అవతలి వాళ్ళ యొక్క మనసులోని నిన్ను బ్యాడ్ చేయడం. ఇప్పుడు నేను చూస్తే వారికి నువ్వు ఒక చెడ్డదానిలాగా, ఒక చెడ్డోళ్ళలాగా, నువ్వు ఒక గయ్యాల్లాగా కనిపించేలాగా, ఒక ఈర్షపరురాల్లాగా, నువ్వు అసలు ఈ యొక్క వాళ్ళకి ముఖ్యంగా మంచిదానివే కాదు అనే ముద్రని అయితే పూర్తిగా వారిని మీద వేస్తున్నారు. అది నీకు కొన్ని రకాల మాటల వల్ల కూడా, కొంతమంది వ్యక్తుల ద్వారా, చూపుల వల్ల, వీటన్నిటి ద్వారా కూడా, కొంతమంది నీతో ప్రవర్తించే తీరు ద్వారా కూడా నువ్వు గ్రహించగలుగుతున్నావు. ఇప్పుడిప్పుడే అయితే అసలు నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నేనేం తప్పు చేశాను అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. నేనేం పాపం చేశాను, ఎవరికి నేను ఏ అన్యాయం చేశాను, నా మీద ఎందుకు ఇలాగా వీరు కక్ష కట్టారు, నా మీద ఎందుకు మీరు నలుగురికి చెప్తున్నారు, నేను వారితో మంచిగానే కదా ఉంటున్నాను కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఏదేమైనా సరే అవసరం వచ్చినప్పుడు నా చేత అన్నీ చేయించుకున్నారు కదా, మమ్మల్ని మా కుటుంబాన్ని వాడుకున్నారు కదా, అయినప్పటికీ ఎందుకు అంత ఏర్చి చూపిస్తున్నారు వాళ్ళు అని అంటే, నిజానికి చెప్పాలి అంటే ఒకరు మన మీద పడి ఏడుస్తున్నారు అంటే ఎందుకో కారణం ఏంటో తెలుసా? నువ్వు ఏదో గొప్ప పనులు చేసుకుంటూ వెళ్తున్నావు, అవి వారు చేయలేకపోతున్నారు. అంటే నిజానికి నువ్వు నీలా ఉండటం, నీలా ఏదో ఒక గుర్తింపు ఉండటం, నీకంటూ ఒక స్పెషాలిటీ, నీకంటూ ఒక గుర్తింపు ఉండటాన్ని చూసి వాళ్ళు ఓర్చుకోలేక, ఇవన్నీ జరగలేక, వాళ్ళకి ఇలాంటి పరిణామాలు నిజంగా చెప్పాలి అంటే వారికి నువ్వు ఏ కీడు చేయలేదు, ఏ అపాయాన్ని కూడా నువ్వు తలపెట్టలేదు. కానీ వారి మీద పడి నువ్వు ఏ విధంగా అయితే కూడా ఏడవటం లేదు. మొత్తం జరుగుతుందంతా కూడా ఇక్కడ వ్యతిరేక దశలో జరుగుతూ ఉంది. అంటే వారే నీ మీద పడి ఏడుస్తూ ఉన్నారు, వారిని నాశనాన్ని కోరుకుంటున్నారు, వారిని గురించి 10 మందికి చెప్తున్నారు, మళ్ళీ వారే నిన్ను అవసరానికి వాడుతున్నారు. నిన్ను ఒంటరిగా చేయాలనే ఇలా చేస్తున్నారు. నువ్వే తెలివిగా ఉండాలి. ఇలా ఎప్పుడైతే నువ్వు తెలివిగా లేకుండా ఉంటావో అప్పుడు నీ కుటుంబాన్ని అంతటినీ కూడాను చాలా రోడ్డు మీదకి లాగేస్తారు. నిన్ను ఒంటరిగా చూడాలి, నువ్వు ఎవ్వరు లేకుండా ఒంటరిగా బతకాలి, ఒంటరిగా నువ్వు నలిగిపోవాలి, అలాగే కుమిలిపోవాలి, ఏడ్చుకుంటూ ఉండాలి, నువ్వు ఒక్కదానివే అల్లాడిపోవాలి అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. కేవలం ఇద్దరు కూడాను స్త్రీలు, ఆ స్త్రీలు కూడా మీ సి
అనే అక్షరంతో వి అనే అక్షరంతో మొదలవుతూ ఉంటారు. ఆ యొక్క సివి అనే అక్షరాలు ఉన్న స్త్రీలు కూడా మీ యొక్క కుటుంబ సభ్యులలో ఉన్నవారో లేకపోతే అది కాకుండా మీకు ప్రత్యేకించి ఒకరికి రక్త సంబంధం అయితే మీ యొక్క బంధువులలో అంటే మీ యొక్క పార్ట్నర్స్‌లో అంటే మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఎవ్వరైనా సరే అయ్యుండొచ్చు. అలా అని చెప్పి అందరూ అలాంటి వారే ఉంటారు, ఇలాగే ఉంటారు అని కాకుండా మీరు భార్యాభర్త ఉన్నారు కదా! అందులో ఒకరికి రక్త సంబంధం అయితే మరొకరికి వారు ఒక అంటే బంధువులన్నమాట. ఒకరికి రక్త సంబంధం, మరొకరికి దగ్గర బంధువులన్నమాట. అది కూడా ఆ యొక్క స్త్రీల వల్ల గతంలో మీరు చాలా రకాలుగా నష్టాల్ని పొందే ఉంటారు. కొన్ని కోల్పోయే ఉంటారు. కొన్ని అవమానాలు పొందే ఉంటారు. కొంతమంది చేత మాటలు పడే ఉంటారు. అదే విధంగా అదే ముద్రనైతే వారు మిమ్మల్ని ఒంటరిగా చేయాలని అలా చేస్తున్నారు. ఇప్పుడు ఇలాగా ఈ విధంగా ట్రై చేస్తూ ఉన్నారు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎప్పుడైనా సరే మనిషికి శత్రువులు అనేవారు ఏర్పడుతున్నారు అని అంటే గనక ఒక మనిషి మీద ప్రత్యేకించి ఒక రకమైన ఈర్ష్యను, చూడలేని తనాన్ని, అసూయను చూపిస్తూ ఉన్నారు. అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఒకటి వీడి దగ్గర ఉన్నది లేనిది లేదు. ఈవిడ దగ్గర ఉన్నది వారి దగ్గర లేదు అని చెప్పి. అంతే తప్ప ఇక్కడ నీ దగ్గర ఉంది, ఆ దగ్గర లేదు. ఉన్నదాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు. ఇదంతా కూడాను నీలో ఉన్న టాలెంట్ అయినా కావచ్చు, లేకపోతే నీలో ఉండే ఇంకా ఏదో ఒక స్పెషాలిటీ అయినా అయ్యుండొచ్చు. దాన్ని వారికి ఎలా సంపాదించుకోవాలో తెలియక ఇలా నిన్ను తొక్కేసి పడేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారనమాట. కాబట్టి నీ దగ్గర ఉన్నదానిని నీకు ఎంత ఉండాలి చెప్పు. బిడ్డ, ఒక మనిషి బాగుపడుతూ ఉంటే చుట్టూ ఉండే కుక్కలు ఎన్నో రకాలుగా అరుస్తూనే ఉంటాయి. ఈ ఆలోచించాల్సిన అవసరమే లేదు. నీకు తోచినట్టు నీకు ఏదైతే పని అయితే వచ్చో ఆ పనిని చేసుకుంటూ వెళ్ళిపో. ఎందుకంటే ఒకరు నీ నాశనాన్ని కోరుకుంటున్నారు. అంటే పెద్ద పెద్ద భగవద్గీతలోనే చెప్పారు కదా! ఎవరు నీతో ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే వారితో నువ్వు అదే విధంగా ప్రవర్తించు. అలాగే ఒక టైం వచ్చినప్పుడు దాన్ని వాడుకునే తెలివితేటలు నీకు తెలిసి ఉండాలి. నువ్వు వారు ఏడుస్తున్నారే, వారు నన్ను ఒంటరిగా చేసేసారే, వారు నాకంటూ ఎవరు లేకుండా పోయారే, వారు నా మీద చాడీలు చెప్పేస్తున్నారు అని చెప్పి ఇలాగే నీ యొక్క జీవితంలో వారి ఆలోచనలతోనే నువ్వు బతుకుతూ ఉంటే, నువ్వు గడిపేస్తూ ఉంటే నీ సమయం అంతా వృధా అయిపోతుంది. నువ్వు అనుకున్న కార్యాలు సాధించలేవు. ఎప్పుడూ కూడా నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. నువ్వు జరగాలి అనుకున్న పనులన్నీ జరుపుకునే ఉండాలి. ఎప్పుడూ నీ మీద నువ్వు శ్రద్ధ చూపించుకుంటూనే ఉండాలి. ఎప్పుడూ నీకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవాలి. ఎప్పుడూ ఇక్కడ ఎవ్వరూ కూడా ఆ న్యాయమూర్తిలాగా కళ్ళకు గంతలు కట్టుకుని లేరు కదా! అందరూ కళ్ళు తెరుచుకునే కదా చూస్తున్నారు. ఎందుకు అనంటే ఎవరు ఎటువంటి వారు, ఎవరికి ఎవరు ఏ విధంగా చేస్తున్నారు, ఎవరితో ఎలా చెప్తున్నారు, ఎవరి వ్యక్తిత్వం ఎటువంటిది అని అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. కానీ ప్రస్తుతం వారు చెప్పే మాటలకి ఊకొడతారు అంతే. కానీ నిజాలు వారికి కూడా తెలుసు. సరే పోనీ తెలియకపోతే ఇక్కడ నీ వాళ్ళు నీ మాట విన్నట్టుగా వారి మాటలు వింటారు తప్ప నీ మాట వినరు కదా! అక్కడ గొప్పేముంది చెప్పు. కాకపోతే తల్లి ఒకటి తెలుసుకో. గంపంత కన్నుతో అంటే గంపంత కళ్ళు పెట్టుకుని లోకమంతా కూడా చూస్తున్న ఆ ఈశ్వరుడికి తెలియదా? ఏదన్నా ఉంటుందా చెప్పు. మరి భగవంతుణ్ణి మోసం చేయలేరు కదా! కానీ నువ్వు ఇంకా మంచితనం అనే ముసుగులోనే ఉన్నావు కాబట్టి ఆ ముసుగులోంచి బయటకు వచ్చి ఇది మనసులో పెట్టుకొని వారికి లొంగుతూనే ఉన్నావు కాబట్టి వారి యొక్క మడుగులకి నువ్వు ఒత్తుతూనే ఉంటున్నావు కాబట్టి వారు చెప్పిన దానికల్లా తలాడిస్తూ ఉన్నావు కాబట్టి వారు నీకు ఇలాగే చేస్తూ ఉంటారు. వారి యొక్క అవసరాలను తీర్చుకుంటూనే ఉంటారు. ఒక పక్క నీకు వారు నాశనాన్ని చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటే మరొక పక్క నువ్వు వారికి న్యాయం చేయాలి అని చెప్పి చూస్తున్నావు. ఎంత తెలిసినా కూడా నువ్వు మారకపోతే మాత్రం నీ జీవితాన్ని నీ చేతులతో నువ్వే
పతనం చేసుకున్నట్లు అయితే అవుతుంది. నిన్ను నువ్వే నాశనం చేసుకున్న దానివైతే అవుతావు. కాబట్టి నువ్వు ఎప్పటికైనా సరే కానీ వాస్తవాలను గ్రహించుకొని, తల్లి ఎప్పుడూ కూడాను అందరూ నాకు కావాలి, అందరి వల్ల నాకు విలువ పెరుగుతుంది అని చెప్పి అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. నీకంటూ ఒక గుర్తింపు, నీకంటూ ఒక ప్రత్యేకత, నీకంటూ ఒక గుర్తింపు అనేది ఉండాలి. నువ్వు కష్టపడి నువ్వు చేయాలి. అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నువ్వు చేయగలగాలి. చేసుకుంటూ వెళ్ళిపో. నీకంటూ నీ కుటుంబం ఉంది కదా, అక్కడ ఆ స్త్రీలు కూడా ఏదో చేస్తారు అని చెప్పి భయపడుతూ బతికితే ఎలా? అంటే నీ దృష్టిలో వారు అంత గొప్పవాళ్ళ, అంతా దేవుళ్ళ, అంత నిజాయితీ పరుల, అన్యాయం చేసే వాళ్ళకే అంత ఉంటే న్యాయంగా బ్రతికే నీకెంత ఉండాలి? ఈ రోజున వారు నిన్ను లెక్క లేకుండా చూడొచ్చు. కానీ ఒక రోజున నీకంటూ ఒక రోజు అనేది, ఒక టైం అనేది వస్తుంది కదా. చూసావు కదా, ఆ టైంలో వారు నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడినప్పుడు నువ్వు సహాయం అనేదే చెయ్యొద్దు. నేనే చెప్తున్నాను కదా తల్లి, చేయకు. ఎందుకు అంటే ఇప్పుడు వారి వల్ల నువ్వు ఎంత పొందినా ఆ యొక్క నష్టం అనేది కూడా వాళ్ళకి పూడ్చాలి కదా, వాళ్ళకి తెలియాలి కదా, ఆ నష్టాన్ని వాళ్ళు భరించాలి కదా. ఇప్పుడు వారి వల్ల నువ్వు చెడ్డదానివి అనే ముద్ర అనేది ఉంది కదా, చూసావా? ఆ ముద్ర అనేది ఎలా అయితే నిన్ను పతనం చేయాలి, నిన్ను ఎంతమందిని అయితే దూరం చేసింది, అవన్నీ కూడాను నువ్వు తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు జీర్ణించుకోలేనటువంటి విషయం అయితే చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డావు, ఎన్నో బాధలను పడ్డావు, ఎన్నో బాధలను చూసావు, ఎన్నో సమస్యల నుంచి నువ్వు తలెత్తుకుని పైకొచ్చావు. ఆ యొక్క బరువుని వాళ్ళు కూడా భరించాలి. బరువుని నీ మీద వేసుకుని ఒక్కొక్క దాన్ని కూడా జయించుకుంటూ వచ్చి ఈ రోజున ఒక్క స్థాయిలో నిలబడ్డావంటే అటువంటిది వారెవరు? తల్లి నిన్ను తొక్కడానికి చెప్పు. ఇక్కడ అంతా ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడు చూస్తూ ఉన్నారు. ఆ ఈశ్వరుడికి ఏది తెలియదు అనుకుంటున్నావా? ఆ ఈశ్వరుడికి పాపులు ఎవరో తెలుసు, పుణ్యులు ఎవరో తెలుసు. పాపం చేసే వాళ్ళకి కూడా ఎటువంటి శిక్ష వేయాలో కూడా తెలుసు. పుణ్యాత్ములను ఎలా కాపాడాలో కూడా తెలుసు. ఇది కలికాలం తల్లి. ఈ కలికాలంలో ఎప్పుడూ కూడా చేసిన కష్టానికి అప్పుడే ప్రతిఫలం వచ్చేస్తుంది వెంటనే. అదేవిధంగా ఎవరు చేసుకున్న కర్మ వారికి మళ్ళీ తిరిగి వచ్చి తీరుతుంది. కాబట్టి నువ్వు ఏ కల్మషం లేకుండా, ఏ స్వార్థము లేకుండా, నువ్వు ఒకరి కింద లొంగకుండా, ముఖ్యంగా ఒకరి కింద లొంగాలి అనే ఆలోచన తీసివేసుకో తల్లి. ఎందుకంటే దీనివల్ల నీ యొక్క ఆత్మాభిమానాన్ని నువ్వు చంపుకున్నట్లే అవుతుంది. ఈరోజు సందేశం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి అందరికీ షేర్ అయితే చేయండి. రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.